ఆపరేషన్ కగ్గార్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మావోయిస్ట్ అగ్రనేత దేవ్జీ సరెండర్ అయ్యారు. తెలంగాణ ఎస్ఐబి ఎదుట దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి లొంగిపోయారు. దేవ్జీతో పాటు మావోయిస్ట్ అగ్రనేతలు లొంగిపోయారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఉపేందర్ లైవ్ లో అందిస్తారు. ఉపేందర్, ఇప్పటికే తిరుపతి అలియాస్ దేవోజీగా ఈ నేపథ్యంలో మావోయిస్ట్ ఏదైతే మావోయిస్ట్ కి సంబంధించినటువంటి అంశం కీలక చివరి దశకు చేరిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఎప్పటికే ఉపేందర్ చెప్పండి. ఉపేందర్ చెప్పండి. హలో ఉపేందర్ చెప్పండి. ఇప్పటికే మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కీలక అంశం కూడా ఇప్పుడు మనం వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇప్పటికే ఏదైతే మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీకి సంబంధించినటువంటి తిరుపతి అలియాస్ దేవోజీ కూడా లొంగిపోయినట్లయితే మనకు సమాచారం వస్తుంది. ఆ నేపథ్యంలోనే ఇప్పటికే మావోయిస్ట్ పార్టీ ఏదైతే కేంద్రం విధించినటువంటి గడువు అంటే చివరి అంకానికి చేరుకుందని అయితే మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇప్పటికే ఏదైతే మార్చి 31 లోపు కూడా ఇటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ మావోయిస్ట్ ప్రభావితం లేకుండా చేస్తామని చెప్పేసి ఇప్పటికే అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పినట్లుగా ఇప్పటికే ఏదో మావోయిస్ట్ పార్టీలో ఉన్నటువంటి దాదాపుగా 49 మందిలో మొత్తం ఇప్పటికి 17 మందికి చేరారు. ఆ 17 మందిలో కీలక నేతగా ఉన్నటువంటి తిరుపతి దేవోజీ అదేవిధంగా రామ్జీ సంబంధించిన వారంతా కూడా ఈ రోజు ఏదైతే తెలంగాణ డీజీపీ ముందు లొంగిపోయినట్లయితే మనకు సమాచారం వస్తుంది. ఆ దిశగా కూడా ఇప్పటికే మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా అటు అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు ఏదైతే తెలంగాణ సరిహద్దుగా ఉన్నటువంటి ఏదైతే ఛత్తీస్గఢ్ ప్రాంతంలో వీరంతా కూడా ఉన్నట్టు వీరందరినీ కూడా ఏదైతే కరగుట్టల ప్రాంతాల్లో వీరందరినీ కూడా అదుపులోకి తీసుకొని అటు ఏదైతే లొంగిపోవడానికి ఆస్కారం ఉన్న నేపథ్యంలో వారందరినీ కూడా హైదరాబాద్ తరలించినట్లయితే మనకు ప్రధానంగా తెలుస్తుంది. వీరంతా కూడా ప్రస్తుతం మాత్రం అటు ఏదైతే మరికొద్ది సేపట్లో అటు ఏదైతే తెలంగాణ డీజీపీ కూడా వెళ్లిపోయే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఇప్పటికే మావోయిస్ట్ పార్టీ అంచెలంచెలుగా ఎదుగుతున్న నేపథ్యంలోనే అటు కేంద్రం విధిస్తున్నటువంటి ఏదైతే ఆపరేషన్ సాగర్ నేపథ్యంలోనే వరుసగా కూడా వారంతా కూడా లొంగిపోతున్నారు. కొంతమంది మరణిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అంటే ఇప్పటికే మావోయిస్టు ప్రభావితం దాదాపుగా 300 మంది మాత్రమే ఉన్నారు. అంటే దాదాపుగా ఉన్నటువంటి వారి మావోయిస్టులు అంతా కూడా వరుసగా లొంగిపోవడంతో ఆ పార్టీ కూడా చివరి దశకి చేరిందని అయితే మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మాత్రం ఈ రోజు ఏదైతే మావోయిస్ట్ కీలక నేతగా ఉన్నటువంటి దేవోజీ లొంగిపోవడం మాత్రం ఆ పార్టీకి తీరని లోటుగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మాత్రం వీరందరినీ కూడా అటు ఏదైతే తెలంగాణ డీజీపీ ముందు మరికొద్దిసేపట్లో ప్రవేశపెట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ ఉపేందర్, థ్యాంక్ యూ.